సంసార సాగరాన్ని ఈదారు, కానీ ఫస్ట్ ఒక సాగరం, ఒక మహాసముద్రాన్ని ఈ రోజు చూస్తారు. సో ఈ అమెరికన్ వాళ్ళతో ఏదో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఏం చేస్తున్నావమ్మా? What do you got? చూపించు. గవ్వలు ఎరుకుంటున్నావా? ఒక్క బాహుబలి అలా వస్తుంది. బాహుబలి అలా అలా ఎలా ఎలా బాహుబలి అలా. లెస్ దాన్ $50 లో హోల్ బీచ్ ట్రిప్ అయిపోతుంది ర్యాలీలో ఉంటే. ఇప్పుడే అర్లీ మార్నింగ్ అవుతుంది హాలీ స్ప్రింగ్స్లో, మేమున్న ప్లేస్లో. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? నార్త్ కేరళలో ఇంత మంచి యాక్చువల్లీ బీచ్ ఉందని మాకు కూడా తెలియదు. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో అసలు అది ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి బీచ్, ఆ విశేషాలు ఏంటి అనేది అంతా మనము చూద్దాము. ఆ బీచ్ చూపిస్తాను. అండ్ ఇప్పుడే అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. సో కిడ్స్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. కిడ్స్ అన్ని ప్యాక్ చేసేసుకున్నారు. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. కిడ్స్ ఆర్ యు ఎక్సైటెడ్? యా. సో రూహి చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉంది. అంటే స్కూల్ హాలిడే స్టార్ట్ అయిపోయినాయి కదా, స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి బీచ్కి వెళ్దాం అనేసి. ఏ బీచ్కి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది వాళ్ళకి కూడా కొంచెం సర్ప్రైజే. సో ఎలా ఉంటుందని ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద థింగ్స్. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెహికల్ అయితే ఫుల్ ఛార్జ్ చేసేసాం. ఇంట్లోనే ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే మనం అక్కడ వెళ్ళేంత వరకు మనకి ఏమీ ఛార్జింగ్ అవసరం లేదు. సో వెహికల్ ఈజ్ రెడీ. వెహికల్ రెడీగా ఉంది. ఇంటి నుంచి కాఫీ తీసేసుకొని బయలుదేరిపోయాము. సో ఈ ట్రిప్ యాక్చువల్లీ ఫస్ట్ ట్రిప్ పేరెంట్స్తో. సో ఎన్సీలో 2.5 hours బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మనం పోయే బీచ్ ఒకటి. ఇంతకుముందు మేము ఎమరాల్డ్ ఐల్ అనేసి ఉంది, అది కూడా చాలా బాగుంటుంది బీచ్. అంటే ఎక్కువ టూ క్రౌడ్ ఉండదు, కానీ ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. వైట్ శాండ్ చాలా బాగుంటుంది బీచ్. ఇది కూడా ఈ బీచ్ ఏంటంటే అట్లాంటిక్ బీచ్. ఎందుకంటే ఎన్సీ నార్త్ కేరళ ఏంటంటే అట్లాంటిక్ ఓషన్ యాక్చువల్లీ దగ్గర కదా. సో బీచెస్ యాక్చువల్లీ యాక్సెస్ కొంచెం బాగుంటుంది. అంటే 2.5 hours 3 hours చాలా బీచెస్ ఉన్నాయి. సో ఇదేంటంటే మార్నింగే మనం వెళ్ళిపోతే గన డే అంతా ఎంజాయ్ చేసి ఈవినింగ్ మళ్ళీ మనం ఇంటికి వచ్చేయచ్చు. నో నీడ్ టు స్టే. సో ఒక్క 1 day క్విక్ బీచ్ ఎంజాయ్ చేయొచ్చు. సో అందుకే పొద్దున్నే బయలుదేరిపోయాము. సో అరౌండ్ 9:30 అట్లా వెళ్ళిపోతే కన్నా మనకి పార్కింగ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. సో బిఫోర్ 9 వెళ్తే కన్నా పార్కింగ్ అయితే గ్యారంటీ దొరుకుతుంది. 9:30 అయితే వీకెండ్స్ కొంచెం రద్దీగా ఉంటే దొరకపోవచ్చు, బట్ స్టిల్ లైక్ ఇట్స్ ఫైన్. సో ఈ 3 hours 2.5 hours ఈ బీచ్ చాలా బాగుంది. సో ఈ బీచ్ ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఎక్సైటెడ్. మమ్మీ డాడీ కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు. చూద్దాం. అక్కడ ఫస్ట్ బీచ్ ఐ థింక్ చాలా సంవత్సరాల తర్వాత ఐ థింక్ బీచ్ ఫస్ట్ టైం వెళ్తున్నట్టున్నారు పేరెంట్స్ కూడా. ఈ సంసార సాగరాన్ని ఈదారు, కానీ ఫస్ట్ ఒక మహాసముద్రాన్ని ఈరోజు చూస్తారు. సో చూద్దాం. ఇంట్రెస్టింగ్గా మనమైతే చాలాసార్లు వెళ్ళాం బీచ్లకి, ఫ్లోరిడా అవి ఇవన్నీ. దిస్ బీచ్ ఇస్ లిటిల్ స్పెషల్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ అంతా ఈ విధంగా వెళ్ళడము. సో ఎక్సైటింగ్. ఆల్మోస్ట్ ఇంకా 55 minutes ఉంది. సో పెద్ద డ్రైవ్ కాదు, 2.5 hours అంటే US లో నథింగ్ యాక్చువల్లీ. సో అలా పోయేసి బీచ్ యాక్సెస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ వచ్చేయచ్చు. సో లెట్స్ సీ. ఎవరు లేరు. ఏం కాదులే.
ఈ బుడ్డి కారు సైడ్ నుంచి చూస్తే ఎవరు లేరు, ఉత్త అదే కారు పోతున్నట్టుంది. చూడడానికి ఎంత బుడ్డి కారు ఎట్లుంది చూడది, బాగా స్టైలిష్గా ఉంది. యా రైట్ నా మనము మోర్స్ హెడ్ అనేసి ఈ సిటీకి వచ్చాము. బీచ్కి ఆల్మోస్ట్ 3-4 miles అవే అంతే మనము. ఇది సిటీ బాగానే ఉంది యాక్చువల్లీ. ఇక్కడ అన్ని చిక్ఫిలే ఇవన్నీ చాలా మటుకు అన్ని రెస్టారెంట్స్ అన్నీ బాగున్నాయి. అండ్ వాల్మార్ట్ నుంచి ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనము ఇక్కడ రైట్ తీసుకుంటున్నాం, అట్లాంటిక్ బీచ్ బ్రిడ్జ్ ఇక్కడ. సో ఇట్లా వెళ్తే అట్లాంటిక్ బీచ్ బ్రిడ్జ్ వస్తుందంట. లెట్స్ సీ ఆ బ్రిడ్జ్ ఎలా ఉందో. ఈ బ్రిడ్జ్ దాటితే ఎవరో బాగుంటుందన్నారు. ఈ మన్మధులో డైలాగ్ లాగా ఈ బ్రిడ్జ్ దాటుదాం మనం. ఇంటర్ కోస్టల్ వాటర్ వే అంట. వాసి ఇది ఎంత బాగుంది అసలు. యాక్చువల్లీ బీచ్ ఇది వాటర్స్ చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ పైకి నల్సి వ్యూ మీకు కనిపిస్తుంది అనుకుంటాను, సైడ్ బ్రిడ్జ్ ఇదంతా. ఇక్కడ చూస్తే మీకు పక్కన వాటర్, స్పీడ్ బోట్స్ అన్ని ఉన్నాయి చూడండి. అటు యా బాగుంది బ్రిడ్జ్, వాటర్. వెల్కమ్ అట్లాంటిక్ బీచ్. ఏంటిది, ఫన్ ఇన్ ద సన్ అంట దీని ట్యాగ్ లైన్. ఫన్ ఇన్ ద సన్. వెల్కమ్ టు అట్లాంటిక్ బీచ్ టౌన్ లిమిట్. వెల్కమ్ టు అట్లాంటిక్ బీచ్, ఫన్ ఇన్ ద సన్. సో ఇప్పుడు మనం రైట్ నౌ పార్కింగ్ లాట్కి వెళ్తున్నాము. నేను అట్లాంటిక్ బొలివాడ్ దగ్గర పార్కింగ్ పెయిడ్ పార్కింగ్ దగ్గర తీసుకుంటున్నా. అక్కడ ఆడింది 1 minute టు ద బీచ్ అన్నమాట. సో మనం వెళ్ళే బీచ్ యాక్సెస్ ఏంటంటే సర్కిల్ రీజనల్ బీచ్ యాక్సెస్. సో యా సో మనం ఇట్లా పార్కింగ్ లాట్లోకి వెళ్ళిపోతే, ఎందుకంటే ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తే డోంట్ నో టోయింగ్ చేసేస్తారు. అందుకే పార్కింగ్ లాట్లో అయితే ఉన్నాయి, పార్కింగ్ లాట్లో ఉన్నాయి. ఐ థింక్ ఇది డే పార్కింగ్ ఉంటుందో హవర్లీ పార్కింగ్ ఉంటుందో, వీ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. లెట్స్ వచ్చేసాం అట్లాంటిక్ బీచ్కి. సో అట్లాంటిక్ బీచ్ దగ్గరకు వచ్చినాక ఇట్లా ఇక్కడనే పబ్లిక్ పార్కింగ్ ఉంది. పబ్లిక్ పార్కింగ్ అయినా ఇట్స్ పెయిడ్ పార్కింగ్. ఆల్మోస్ట్ ఎంత ఉందంటే హవర్కి $5. సో మనం ఎంతసేపు ఉంటే ఇంకా అంతసేపు. బట్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయలేము. బట్ ఇక్కడైతే $5 ఉంది. ఇక్కడ యాక్చువల్లీ ఒక స్కాన్ చేస్తే యాప్ డైరెక్ట్గా కట్టేయచ్చు, ఆన్లైన్ కట్టేయచ్చు. సో మనము ఆల్మోస్ట్ 10:30-11కి వచ్చాం కాబట్టి హార్డ్లీ 4 hours 3 hours అట్లా ఉండొచ్చు. సో ఇట్స్ ఓకే, $20 $25 అవుతుంది. ఇట్స్ ఫైన్. బట్ ప్రశాంతంగా ఉంది దగ్గర. అంటే ఇప్పుడు మనం కారు ఇక్కడ పార్క్ చేసాము అండ్ బీచ్ ఇదిగో, ఇది బీచ్. డైరెక్ట్ యాక్సెస్ ఏంటంటే 1 minute కూడా లేదు, 1.5 minute కూడా లేదు, ఎదురుగానే ఉంది. సో చాలా యాక్సెస్ పర్ఫెక్ట్. మేము వచ్చిన వేళ విశేషం ఫుల్ విండ్ ఉంది. ఐ థింక్ ఆల్మోస్ట్ క్లౌడీగా ఉంది, దట్స్ గుడ్ పార్ట్. కానీ విండ్ అయితే సూపర్ డూపర్, అసలు ఎగిరిపోతున్నాయి. అసలు చూడండి, అసలు బ్యాక్ సైడ్ అసలు మొత్తం గాలి వానలో టైప్లో ఉంది అంతా. ఫుల్ ఇలా టైడ్స్ అయితే ఫుల్ ఉన్నాయి అండ్ విండ్ సూపర్గా ఉంది. జనాలు ఎక్కువ లేరు, తక్కువ మంది క్రౌడ్ ఉంది. ఇట్స్ గుడ్, బాగుంది. కానీ కొంచెం విండ్ తక్కువ ఉంటే ఇంకా కొంచెం బాగుండేది. బట్ ఇట్స్ ఓకే, సో వీ కెన్ డీల్ విత్ ఇట్ ఐ థింక్. నాన్న వాళ్ళ మనవాడిని తీసుకొని పోతున్నాడు ఒడ్డుకి. అక్కడ నాన్న చూడు అంటే జాగ్రత్త కోసం నేను ఉంటానులే అని అంటున్నాడు. సో మంచిగా అనిపిస్తుంది. తాత మనవాడు బీచ్ దగ్గర. నేను ఉంటాను, చూసుకుంటాను అంటున్నాడు. ఎందుకంటే బీచ్ లోకి వెళ్తున్నాడు. టైడ్స్ అయితే చాలా టైడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి టైడ్స్. ఇప్పుడే రూహి కూడా ఎంటర్ అయిపోయింది. టైడ్స్ చాలా ఉన్నాయి. కానీ బాగుంది, ఎండ లేకుండా
సన్ స్క్రీన్, హ్యాట్స్ ఏం అవసరం లేదు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఏంటంటే ఎండ లేదు, హాయిగా సముద్రం ఫుల్ ఇలా చాలా బాగుంది. కిడ్స్ అప్పుడే, మా నాన్న అప్పుడే ఇంకా పైకి ప్యాంట్ అంతా పైకి ఇలా పెడుతున్నాడు, ఒకవేళ తరిసిపోతుందేమో అని. ఇక అప్పుడే వన్నీ త్రూహి సూపర్ లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారే అట్లా ఏమన్నా జాటిపోతున్నాడు వాడు, ఆ ఎలకాటి పోవాలని పోతున్నాడు. కిడ్స్ అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు. మస్తు ఉంది యాక్చువల్లీ. Big time! కిడ్స్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు వెదర్ కొంచెం బాగుంది, కొంచెం విండ్ కొంచెం తగ్గింది, అండ్ ఇట్స్ సో గుడ్. వాటర్ అంటే పిచ్చి, సో బాగా ఎంజాయ్ చేస్తుంది బీచ్. రైట్ it's salty. What's it? It's salty. Yeah. See the ocean. Oh! So fun, bro. See the ocean. Wait. Oh. Wait, that was tiny. That was really. Oh, ఈ డీజే ఏమైందంటే వాటర్ పడుతుంది. ఇది వాటర్ ప్రూఫ్ కాదు, ఇది బిస్కెట్ అవుతుంది. రైట్ వన్. Should I splash out? I'm just gonna go. I love it. Hey, let me come. Yo. La la la. Oh, big tide is coming. Yay. Woo! It's just been settling here. This is Yeah, this is a spot. It's good spot. టైడ్స్ ఈరోజు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, కానీ ఇక్కడ బీచ్ మరి శాండ్ అన్ఈవెన్ గా లేదు. ఇట్స్ ఓకే, కొంచెం శాండ్ ఈవెన్ గా ఉంది ఇక్కడ కింద, సో ఇట్స్ సేఫ్. అందుకే వీళ్ళతో పాటు ఇప్పుడున్నా. వీళ్ళు ఏంటంటే నీళ్ళలో ఎంజాయ్ చేయాలి, వీళ్ళకి కంప్లీట్ గా ఇంకా స్విమ్ రాదు ఎదరా. యా నాట్ ఫుల్ యా వన్ యా అందరు చాలా మంది అక్కడ వరకు వెళ్తారు. అక్కడ యాక్చువల్లీ ఆడ వరకు అసలు యాక్చువల్లీ నడుము వరకే ఉంది, కానీ ఏంటంటే ఏదో దూరంగా అనిపిస్తుంది, కానీ బాగుంది వెదర్. ఇప్పుడే కొంచెం ఎండ ఉంది, బట్ టూ మచ్ లేదు. వెదర్ పర్ఫెక్టే, కొంచెం ఎండ తక్కువ ఉంటే మాత్రం ఆసమ్ అంటే ఆసమ్. అమ్మ నాన్న రూహి వాళ్ళు తన ఒడ్డున కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ప్రశాంతంగా బీచ్. క్రౌడ్ కూడా ఎక్కువ లేదు ఈరోజు. అటు సైడ్ కొంచెం క్రౌడ్ ఉంది, ఆ బ్యాక్ సైడ్ మీరు చూస్తే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. బట్ ఎవరైనా ఎన్సీలో ఉంటే ఈ బీచ్ సెలెక్ట్ చేసుకోండి, టూ మచ్ క్రౌడ్ అయితే లేదు. అండ్ 2.5 hours 2 hours 40 minutes లో వచ్చేస్తాం. 2.5 hours లో వచ్చేస్తాము. నాట్ సో ఫార్. వచ్చి బీచ్ ఎంజాయ్ చేసి సాయంకాలం మనం ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, అంత ఫాస్ట్ ఉంది ఈ బీచ్. సో అండ్ వాటర్, శాండ్, అండ్ పక్కన ఫుడ్ కానీ పార్కింగ్ అయితే రైట్ జస్ట్ ఫ్రంట్ ఆఫ్ బీచ్. సో ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ ఫర్ డే ట్రిప్. ఒక డే ట్రిప్ ఎన్సీలో ఒకవేళ డే ట్రిప్ పొద్దున పోయి సాయంకాలం వచ్చేసి దానికి ఏదైనా చేయాలంటే అట్లాంటిక్ బీచ్, ఎమరల్డ్ ఐల్, ఇంకొకటి రైట్స్విల్ బీచ్ అని ఉంది, అదైతే ఇంకా దగ్గర, కానీ అది కొంచెం క్రౌడీ ఉంటుందని విన్నాను. సో అందుకే అట్లాంటిక్ బీచ్ అయితే ఫ్యామిలీతో కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాము. చాలా బాగుంది.
గుడ్ ఆప్షన్. యా, ఇంకా ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఒక 3-4 అంటే అట్లీస్ట్ 5 ఫ్యామిలీస్ అట్లా వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఈవినింగ్కి వెళ్ళిపోవచ్చు. ఇంకొకసారి రావాలి, ఇంకొకసారి ఫ్రెండ్స్తో కూడా వద్దాం ఈసారి. అమ్మ కూడా వస్తుంది ఇట్రా అవన్నీ పంపిస్తాయి. వర్ష అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, సముద్రం వెనక్కి పోవాలి అని లేదా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. హోటల్కి వచ్చాను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. కమ్ హియర్ వన్. It's nice. Family beach. అమ్మ నాన్న ఆడ కూర్చున్నారు. అమ్మ అయితే ఫుల్ టెన్షన్ పడుతుంది. కొంచెం లోపలికి పోతేనే వద్దు బయటకు వచ్చాను అని నాన్న పుస్తకంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్నారు మంచిగా. ఏమైతుంది, బాగుందా? సముద్ర ఘోష, ఫుల్ విండి. ఒక్క బాహుబలి అలా వస్తుంది. బాహుబలి అలా ఎలా బాహుబలి అలా. It's coming. అలా వస్తుంది. అలా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది, కొంచెం విండ్ బాగా తగ్గింది. వావ్, సూపర్ ఉంది. సముద్రం సూపర్. చదువుకున్న వాళ్ళు చదువుకుంటున్నారు హాయిగా, కొందరు ఎండకి ఎంజాయ్ చేస్తున్నారు, సన్ బాత్. పిల్లలు కొందరు హాయిగా ఆడుకుంటున్నారు, ఎవరి ధ్యాసలో వాళ్ళు ఉన్నారు. ప్రపంచాన్ని మర్చిపోయి సముద్రంతో మమైకం అయిపోయారు, జస్ట్ ఎంజాయింగ్. అప్పుడప్పుడు జీవితం అన్నీ మర్చిపోయేలా ప్రశాంతంగా బతికేయాలి. వాట్ యు సే ఫ్రెండ్స్? అంతే కదా, అప్పుడప్పుడు అన్నీ మర్చిపోయి ఎగురుతూ ఉండాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు అలల్లాగా ఎంజాయ్ చేయాలి. బీచ్ మాత్రం మస్తుంది. మా అమ్మ ఇక్కడ ఈ అమెరికన్ వాళ్ళతో ఏదో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఏం చేస్తున్నావమ్మా? What you got? చూపించు. గవ్వలు ఎరుకుంటున్నావమ్మా? వాళ్ళతో మాట్లాడుకుంటా గవ్వలు ఎరుకుంటా ఉంది.
నేర్పులేరు వాళ్ళు. అవి దండి ఉంటాయి మా, ఇక్కడ చాలా ఉంటాయి, ఇక్కడ చాలా ఉంటాయి ఇట్లా. వాళ్ళు బియ్యం పెట్టి ఆ? నీకు దొరుకుతాయా? వాళ్ళు ఎట్లా పోతున్నారు ఎవరు? అక్కడ చూడు, అయ్యో అక్కడ గ్లైడ్ అయ్యో కాదు, అట్లా పోతారు అంతే, అవాక్ పైకి ఎత్తుకున్నా. అట్లా గాలికి వెళ్తుంది, అట్లా రాకుండా పోతా ఉంటది. పారాగ్లైడ్ ఎట్లా అంటారమ్మా. చూడు ఎట్లా వస్తున్నారు స్పీడ్గా. మా నాన్న కూడా చిల్ అవుతున్నాడు. పారాగ్లైడ్ parasurfing, right? Oh yeah, it's a parasurfing. It's like surfing off the Yeah. Yeah, it's a parasurfing. ఏం అన్ని కావాలని ఎరుకుంటాను. అదే కదా, ఏదో అదే తృప్తి అంతే. Ruhamma Castle. Bye bye, Ocean. వాళ్ళకట్లా నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు. Bye bye, Ocean. బీచ్ అయిపోయింది, బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం. సో ఇప్పుడు చిక్ఫిలేకి వచ్చి ఐస్ క్రీమ్, జస్ట్ కొంచెం మా పిల్లలు శాండ్విచ్ తీసుకున్నారు, మేము వేఫల్ ఫ్రైస్ తీసుకున్నాం. సో లెస్ దాన్ $50లో హోల్ బీచ్ ట్రిప్ అయిపోతుంది ర్యాలీలో ఉంటే. సో ర్యాలీలో ఉన్న ఇక్కడ ఉంటే కన్నా డెఫినెట్గా రావచ్చు అట్లాంటిక్ బీచ్కి. చాలా బాగుంది, లైఫ్ గార్డ్స్ ఉన్నారు. సో షవర్స్ కూడా అక్కడే ఉన్నాయి, సో పార్కింగ్ కూడా అక్కడే. సో చాలా కన్వీనియంట్ గా ఉంది. అండ్ ఈ మోర్ హెడ్ దాంట్లో ఇట్లా చిక్ఫిలే, ఆలివ్ గార్డెన్స్ తినడానికి కూడా చాలా అంటే జస్ట్ 10 minutes అవే టు ద అట్లాంటిక్ బీచ్. అంత ఫుడ్ అంత అవైలబుల్ ఉంది. సో ఇట్స్ చెప్పాలంటే 1 day ట్రిప్, పర్ఫెక్ట్ ట్రిప్. వచ్చేసి పొద్దున్నే వచ్చేసి మధ్యాహ్నం అంతా ఎంజాయ్ చేసి సాయంకాలానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో అది ఈ వీడియో. పేరెంట్స్తో ఫస్ట్ ట్రిప్ బీచ్ ఫుల్గా ఎంజాయ్ చేసాము. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. అంటిల్ దెన్ గుడ్ బై.